హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో మోటోలో ఎన్ని ఫోన్స్ లాంచ్ చేస్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అవి సరిపోదని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మోటో ఎడ్జ్ 50 నియో అని తీసుకొచ్చారు. బట్ కర్వ్డ్ డిస్ప్లే మోటోలో అన్ని బాగుంది, కానీ ఆ కర్వ్డ్ డిస్ప్లే చూసి మాకు తీసుకోబుద్ది కావట్లేదు. ఫ్లాట్ డిస్ప్లే అయితే బెటర్ అని చెప్పని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది మోటో ఎడ్జ్ 50 నియో. డిస్ప్లే LTPO ప్యానల్ తో వస్తుంది. ఒకే ఒక కాన్ దీంట్లో బ్యాటరీ పరంగా ఈ ఫోన్ నాకు తెలిసినంత వరకు అండర్ 20,000 లాంచ్ చేస్తారు. ఎందుకంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూషన్ ఆల్రెడీ మీకు 23,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. నాకు తెలిసి ఇది 20,000 21,000 పెట్టి కార్డ్ ఆఫర్స్ అవి తీసుకొని వచ్చి 17, 18 ఆ ప్రైస్ పాయింట్ తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ ప్రైస్ లో మోటో G85 ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని రీప్లేస్ చేసిద్ది ఖచ్చితంగా ఈ ఫోన్. అన్ని డిపార్ట్మెంట్స్ లో రీప్లేస్ చేసిద్ది. ముఖ్యంగా G సిరీస్ లో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ ఉండదు. ఓన్లీ ఎడ్జ్ సిరీస్ లోనే IP68 రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ అప్డేట్స్ ముఖ్యంగా 5+5 ఇయర్స్ అప్డేట్స్ ఎన్రోల్ చేస్తున్నారు. 5 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడతా. బట్ ప్రైస్ మాత్రం మైండ్ లో గుర్తుపెట్టుకోండి, ఇది అండర్ 20,000 వస్తేనే దీన్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్రాసెసర్ పరంగా మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏమీ కాదు. ముందు ఇంకా ఈ వీడియోలో నేను మాట్లాడతా. ఈ ఫోన్ మనకి సెప్టెంబర్ 16వ తారీఖు లాంచ్ అవబోతుంది. ఆల్రెడీ యూరోప్ లో ఈ ఫోన్ లాంచ్ చేసేసారు. ఇందులో మెటల్ ఫ్రేమ్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా మాత్రం దెబ్బేసేసారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అసలు ఈ ప్రొటెక్షన్ ఉన్నా లేకపోయినా ఒకటే. డిస్ప్లే వైపు పడిందంటే మాత్రం డిస్ప్లే ఖచ్చితంగా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మీకు వేగన్ లెదర్ ఫినిష్ తోనే వస్తుంది. అండ్ IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతే ఇది Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తీసుకొని రావాల్సింది. ఎఫిషియన్సీ ఎక్కువ ఉండిద్ది, సో గేమింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం బెటర్ ఉంటుంది. కానీ iQOO Z9s లో అండ్ నిన్న లాంచ్ అయిన Realme Narzo 70 Turbo ఈ రెండు ఫోన్స్ లో 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా కొంచెం అప్గ్రేడ్ అయితే బాగుండిద్ది అనిపించింది. LPDDR4X కాన్ఫిగరేషన్ తో స్టోరేజ్ టైప్ ఇంకా UFS 2.2 తోనే వస్తున్నాయి. Narzo 70 Turbo లో మీకు 3.1 తీసుకొని వచ్చారు. వీళ్ళ దగ్గర ఇది ఒకటి కూడా చేంజ్ చేసుకుంటే ఆల్ రౌండర్ బాగుంటాయి. ఇప్పుడు డిస్ప్లే గురించి, కాంపాక్ట్ ఫోన్ మళ్ళీ 6.67 ఇంచ్ 7 ఇంచ్ కాకుండా 6.4 ఇంచ్ తో ఈసారి కాంపాక్ట్ డిస్ప్లే, అందులోనూ LTPO ప్యానల్ తో వస్తుంది. ముఖ్యంగా ఇది ఫ్లాట్ డిస్ప్లే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మోటోలో అన్ని కర్వ్డ్ డిస్ప్లే చూసి విసిగిపోయి ఉన్నాం. చాలా మంది ఫ్లాట్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తుంటే దిస్ ఈజ్ యువర్ పిక్. POLED సూపర్ HD డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. HDR కంపాటబిలిటీ పరంగా కూడా HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ ఇది. 3000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. బెజల్స్ చాలా వరకు తగ్గించారు. 95.3% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. డిస్ప్లే పరంగా నచ్చని ఒకే ఒక పాయింట్ CG3 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. 1 lakh సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్తుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. సెన్సర్ చాలా మంచి సెన్సర్, సోనీ LOIT 700C సెన్సర్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా పరంగా మాత్రం మంచి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇస్తున్నారు. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. రేర్ సైడ్ యూస్ చేసుకుని మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా 4K రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్రో వీడియోస్ కూడా 4K రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మోస్ట్లీ 4K రికార్డింగ్ అయితే ఉండిద్ది. బట్ బొకే వీడియోస్ అయితే మోటోలో లేవు. ఇంకా స్పీకర్స్ పరంగా దీనిలో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. అలానే డాల్బీ బ్యాడ్జింగ్ కూడా ఉండిద్ది. మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండిద్ది. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడదాం. 4310 mAh బ్యాటరీతో మనకి అక్కడ యూరోప్ లో లాంచ్ చేశారు. 68 వాట్ ఛార్జర్ ఇస్తారు. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ వైర్లెస్ ప్యాడ్స్ ఏమైనా ఉంటే ఛార్జ్ చేసుకోవచ్చు మనం. కానీ ఈ 4310 mAh అనేది అసలు ఒక ఫుల్ వర్కింగ్ డేకి సరిపోదు. మోటో ఎడ్జ్ 50 Pro లో 4500 mAh బ్యాటరీ ఉంటేనే కొద్దిగా అటు ఇటు అయింది, అందరికి రికమెండ్ చేయలేకపోయి. ఇక్కడ మరి 4310 mAh తీసుకొస్తే బ్యాటరీ పరంగా పెద్ద దెబ్బ అయింది. ఎప్పట్లానే ఎడ్జ్ లైనప్ లో NFC ఫీచర్ ఉండిద్ది. దీంట్లో కూడా NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ అయితే ఉండదు. అలానే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. అండ్ ఇంకా నెట్వర్కింగ్ పరంగా అయితే యూరోప్ లో వీళ్ళు 16 5G బ్యాండ్స్ తీసుకొని వచ్చారు. ఇండియాలో నాకు తెలిసి 9 5G బ్యాండ్స్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా వైఫై పరంగా వైఫై 6E లేటెస్ట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 తో సపోర్ట్ వస్తుంది. ఓవరాల్ వెయిట్ పరంగా 171 grams తో ఉంటుంది. ఇందులో 2 కాన్స్ నాకు అనిపించినాయి. ఒకటి బ్యాటరీ పరంగా, 2 ప్రాసెసర్ పరంగా. యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని, బ్యాటరీని మైండ్ లో పెట్టుకుంటే మాత్రం కొంచెం ఈ ఫోన్ ని ఇగ్నోర్ చేయాలి అని అనిపిస్తుంది. చూద్దాం, లాంచ్ అయిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ గా ఇంకొక వీడియో చేస్తాను. ఈ ఫోన్ ఖచ్చితంగా తెప్పించి మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.